నమస్కారం. కౌశికవాణి కేంద్రం యూట్యూబ్ దర్శన్లో వేడివేడి గోరువెచ్చని చలచల్లటి క్రికెట్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజమా రూమరా సెక్షన్లో ఈ 5 హెడ్లైన్స్. గబ్బర్ ఇక ఐపీఎల్ ఆడడు. యువరాజ్ సింగ్ ని కోచ్గా రమ్మని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఇద్దరు అప్రోచ్ చేశారు. రోహిత్ శర్మకి ఆక్షన్లో 50 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ని కేకేఆర్ అప్రోచ్ చేశారు, మా టీంలోకి వచ్చేయమని అడిగారు. షాకిబ్ అల్ హసన్ వాట్ అక్యూజ్డ్. మరి ఇవన్నీ నిజాలా రూమర్సా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ డోంట్ నో భయ్యా, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే లైక్ ద వీడియో ఇఫ్ లైక్ ది కాంటెంట్. అండ్ చాలా సింపుల్ భయ్యా, మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే ఏం జరుగుతుందా అంటే వీడియోని చాలా మందికి చూపిస్తుంది యూట్యూబ్. బికాజ్ ఆల్గోరిథం థింక్స్ దట్ వీడియో ఇస్ డూయింగ్ గుడ్, బాగుంది వీడియో అనుకుంటారు. సో ఆర్గానిక్గా రీచ్ పెరుగుతుంది. అలా కొత్తగా చేసిన వాళ్ళు ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసే ఆలోచన కలిగితే చేయండి. విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ ఐటమ్స్. హెడ్లైన్స్ ఇంత చూశారు. ఒక్కొక్క హెడ్లైన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ నిజమా రూమరా ఇది డిసైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విషయం ఏమిట్రా అంటే శిఖర్ ధవన్ ఐపీఎల్ ఇక ఆడడు. ఏంట్రా జరిగింది అంటే తను ఇండియాకి ఆడను, డొమెస్టిక్ టోర్నమెంట్స్ నుంచి రిటైర్ అయిపోతుందని చెప్పి ఒక 2 రోజుల క్రితమే అనౌన్స్ చేశాడు. దానికి సంబంధించిన సెపరేట్ వీడియో ఒకటి అట్రిబ్యూట్ టు శిఖర్ ధవన్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, కావాలంటే చూడండి. బట్ పాయింట్ ఏమిట్రా అంటే తన రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తున్న వీడియోలో చెప్పింది ఏమిటి, నేను ఇండియాకి ఆడను, డొమెస్టిక్లో ఆడను అని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఐపీఎల్ ఆడను అని చెప్పలేదు. దాంతో ఐపీఎల్ ఈసారి కూడా ఆడతాడు అని ఒక చిన్న నమ్మకం ఉండింది అందరు ఫ్యాన్స్కి. కాకపోతే గడిచిన 24 గంటలు వచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్ ఏమిట్రా అంటే శిఖర్ ధవన్ గబ్బర్ లెజెండ్స్ లీగ్ క్రికెట్కి సైన్ అప్ చేశాట. ఎల్ఎన్సీకి సైన్ అప్ చేశాడు అంటే అర్థం ఏమిట్రా అంటే జనరల్గా ఇండియాలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్న టోర్నమెంట్స్ ఏవి ఆడను, ఇంక్లూడింగ్ ఐపీఎల్ ఆడను, దాని నుంచి కూడా రిటైర్ అయిపోయాను అని చెప్పేసిన తర్వాతే వేరే లీగ్స్లో, ప్రపంచంలో ఉన్న ఏ లీగ్లో అయినా ఆడే అర్హత బీసీసీఐ ఇండియా ప్లేయర్స్కి ఇస్తుంది. అలా గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇలా చాలామంది ప్లేయర్స్ ఆ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడుతూ వస్తారు. 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చారు, చాలామందే ఉన్నారు. శిఖర్ ధవన్ ఎప్పుడైతే లెజెండ్స్ లీగ్ క్రికెట్తో సైన్ అప్ చేశాను అని చెప్తున్నాడో దాని అర్థం ఏమిట్రా అంటే తనకి ఐపీఎల్ కూడా ఆడడు అని. బికాజ్ అన్లెస్ బీసీసీఐ రూల్ మారిస్తే తప్ప మీరు ఐపీఎల్ ఆడుతూ ఇది ఆడడానికి లేదు. సో ఇది రూమర్ కాదు. ఒకవేళ కనుక శిఖర్ ధవన్ నిజంగా సైన్ చేసుంటే కనుక ఎల్ఎల్సీ కాంట్రాక్ట్ మీద తనకి ఐపీఎల్ కూడా ఆడడు, ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పేసినట్టే గబ్బర్. దిస్ ఇస్ ద హ్యూజ్ న్యూస్. వాట్ ఎందుకులా చేశాడో ఆలోచిస్తే కనుక తనకి బహుశా ఇండికేషన్స్ వచ్చుంటాయి దట్ పంజాబ్ కింగ్స్ ఇస్ నాట్ కీన్ ఆన్ రీటైనింగ్ హిమ్. ఆప్షన్లోకి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, యూ నెవర్ నో. స్పెషల్ ఇండియాకి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్లో కూడా ఏమంటే చాలా మంది ప్లేయర్స్కి 1 కోటి నుంచి 2 కోట్ల దాకా వస్తుంది, గ్యారంటీడ్ మనీ ఉంది. చిన్న టోర్నమెంట్, ఎక్కువ రోజులు ఆడక్కర్లేదు, అంత ఇంటెన్స్గా ఉండదు, బట్ డబ్బులు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇండియాకి ఆడకపోయినా కూడా 2 కోట్లు వస్తున్నాయి. ఒక 4-5 వారాలు కొట్టే తక్కువ ఆడుతున్న టోర్నమెంట్లో అంటే ఇట్ ఈస్ సోనపీస్ వాగా ఐసింగ్ ఆన్ ది కేక్. సో బేసిక్గా అది కనుక దృష్టిలో పెట్టుకుంటే మేబీ శిఖర్ ధవన్ చూజెస్ టు సైన్ విత్ ఎల్ఎల్సీ. అదే జరిగితే కనుక ఐపీఎల్ ఆడడు. సో విత్ ది కండిషన్ దట్ శిఖర్ ధవన్ సైన్ చేసేసాడు అనేది నిజం అనుకుంటే కనుక ఈ రూమర్ ఏదైతే ఉందో ఇది రూమర్ కాదు, ఇది నిజమే. అంటే శిఖర్ ధవన్ ఐపీఎల్ కూడా ఆడడు, టిక్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఇస్ యువరాజ్ సింగ్ ని కోచ్గా రమ్మని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అప్రోచ్ చేశారు. అంటే ఇంతకు ముందర ఐ థింక్ గత 2 వారాలుగా వస్తున్న వార్తలు ఏమిటంటే గుజరాత్ టైటన్స్ కూడా ఆశీష్ నెహ్రాతో మేము కచ్చి నీకు నాకు కట్టీఫ్ అనేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళారు యువరాజ్ సింగ్ వైపుకి, వచ్చి మాకు కోచ్గా ఉంటావా అని అడిగారు అని చెప్పేసి కొన్ని వార్తలు చదువుంటారు మీరు కూడా. ఏమిటంటే యువరాజ్ సింగ్ కొంతమంది యంగ్స్టర్స్కి అన్అఫీషియల్ కెపాసిటీలో అంటే తన పర్సనల్ కెపాసిటీలో ఆల్రెడీ ఒక మెంటోర్గా ఉన్నాడు. సంబడి లైక్ అభిషేక్ శర్మ తన దగ్గర నుండి చూసుకుంటున్నాడు. శుభ్మన్ గిల్ని కూడా చిన్నప్పుడు చాలా బాగా ట్రైన్ చేసేట. సో ఇలా కొంతమంది యంగ్స్టర్స్ని ఆల్రెడీ కోచ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఆలోచన దృక్పథం తనలో ఉంది కాబట్టి, ఎలాగో ఇక పూర్తిగా క్రికెట్ ఆడడం మానేశాడు కాబట్టి లెజెండ్స్ లీగ్ క్రికెట్ లాంటి వేరే లీగ్స్, కెనడాలో లీగ్స్ అలాంటివి ఆడుకుంటున్నాడు కాబట్టి అప్రోచ్ చేయడంలో పొరపాటు ఏమీ లేదు. సో గుజరాత్ టైటన్స్ కూడా అప్రోచ్ చేశారట. మెయిన్గా ఏమిటంటే గ్యారీ కర్స్టన్ ఎప్పుడైతే పాకిస్తాన్కి హెడ్ కోచ్గా మూవ్ అయిపోయాడో తన స్థానాన్ని ఒకటి భర్తీ చేయాల్సింది ఉంది. అలాగే ఆశీష్ నెహ్రాతో కూడా ఏదో కాస్త కచ్చి అంటున్నారు కానీ మళ్ళీ మీరు దోస్ అయిపోయారట వాళ్ళు. సో వాళ్ళు ఒకవేళ సైన్ చేయకపోయినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టెడ్
ఇన్ ఎక్వైరింగ్ యువరాజ్ సింగ్ సర్వీసెస్. ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగో రికీ పాంటింగ్కి బాయ్ చెప్పేశారు. అంటే చాలా సీజన్స్గా తన కోచ్గా ఉన్నా కూడా పెద్దగా టైటిల్స్ ఏమి రాలేదు కదా వాళ్ళకి. సో ఇంకా చాలా భయ్యా వీ హ్యాడ్ ఎ గుడ్ టైం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బాయ్ చెప్పేశారు. సో వాళ్ళు కూడా కొత్త కోచ్ కోసం చూస్తున్నారు. ది ఆల్సో వాంట్ టు లుక్ ఎట్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ వైట్ బాల్ ఫార్మాట్లో ఈజ్ అ ఫీనామ్, రైట్, అందరికి తెలిసిన విషయం. సో తన ఎక్స్పీరియన్స్ని కనుక యంగ్ జనరేషన్కి పాస్ ఆన్ చేయగలిగితే మేబీ ఈ టీమ్స్కి వాళ్ళ కాస్త లక్ మారే ఛాన్స్ ఉంది, మేబీ ఢిల్లీ క్యాపిటల్. సో ఇది కూడా రూమర్ కాదనిపిస్తుంది, నిజమే అని ఒక టిక్ చేసేసుకోవచ్చు అని నా అభిప్రాయం. నెక్స్ట్ పాయింట్, ది మోస్ట్ డిబేటెడ్ పాయింట్ ఇంటర్నెట్లో ఏమిటంటే రోహిత్ శర్మకి 50 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు టూ టీమ్స్, ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పి ఇంటర్నెట్ మొత్తం అంతా కూడా రచ్చ రంబోలా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిట్రా అంటే, ఒక ఆప్షన్లోకి వస్తే ఒకే ప్లేయర్ మీద 50 కోట్లు ఖర్చు పెట్టగలరా? యాజ్ ఆఫ్ లాస్ట్ సీజన్ ప్రతి టీం దగ్గర ఉన్న ఆప్షన్ పర్స్ మనీ ఎంత? 100 కోట్లు. ఆ 100 కోట్లే ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లే ఉందనుకుందాం. ఎంతకు పెంచుతున్నారో అది మనకి కొద్ది రోజులు తెలుస్తుంది, బీసీసీ చెప్పనుంది, ది యాపిల్ గవర్నింగ్ కౌన్సిల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ 100 crores. ఆ 100 crores లో 50 crores ఒకే ప్లేయర్కి ఇస్తారో ఆప్షన్లో? హైలీ అన్లైక్లీ ఇస్ వాట్ ఐ థింక్. కాకపోతే ఆప్షన్కి ముందర ట్రేడింగ్ విండో ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆ ప్లేయర్కి ఏదైతే ఒక డబ్బులు ఇవ్వాలో అది కాకుండా ఒక అన్డిస్క్లోజ్ సమ్ కూడా ఇస్తారు అని చెప్పి మీరు వార్తలు వినుంటారు. హార్దిక్ పాండ్యా ట్రేడ్ జరిగినప్పుడు కూడా ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ అది జరిగింది. అంటే దాంట్లో సగం ప్లేయర్కి సగం టీంకి ఇవ్వాల్సి వస్తుంది, బీసీసీఐ కూడా కొంచెం షేర్ వెళ్తుంది అని కొన్ని అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఆఫ్ మనీ గురించి మీరు చదువుంటారు, వినుంటారు, చూసుంటారు. సో అలా జరిగితే కనుక మేబీ 50 కోట్లు ఖర్చు పెట్టచ్చేమో. కానీ ఒక ఆప్షన్లోకి వస్తే ఒకే ప్లేయర్ మీద 50 crores ఖర్చు పెట్టడం కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది నాకు. బట్ ఇఫ్ ఈ కమ్స్ ఇన్ టు ది ఆప్షన్ ఖచ్చితంగా చాలా పెద్ద ప్రైస్కే వెళ్తాడు, దాని ఎటువంటి సందేహం లేదు. ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ గోస్ నార్త్ ఆఫ్ 15-18 crores, దానికంటే ఎక్కువ 20 కోట్ల దాకా వెళ్ళా కూడా ఆశ్చర్యపోను. ఎలాగో రాబోయే సీజన్లో ఇంకొంచెం పర్స్ మనీ పెంచే ఆస్కారాలు ఉన్నాయని చెప్పేసి వింటున్నాం. విల్ గెట్ టు నో లైక్ ఏ సెడ్, అది తెలుస్తుంది మనకి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్లో 50 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది నాకు కొంచెం రూమర్లా అనిపిస్తుంది. టెక్నికాలిటీ ఏదో మిస్ అయ్యేమో మనం, ఆర్ వచ్చిన న్యూస్లో మిస్ అయ్యేమో. ఐఎమ్ గెస్సింగ్ ఇది ట్రేడింగ్ విండోలో ఒకవేళ జరిగితే ఆ అన్డిస్క్లోజ్ సమ్ రూపంలో బహుశా 50 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారేమో ఈ ఫ్రాంచైజెస్. అక్కడ వరకు ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ తర్వాతది దీని అమ్మ జీవితం భలే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడైతే ఇండియాకి T20Iలో క్యాప్టెన్గా మారిపోయాడో తన స్టాక్ వాల్యూ స్కై రాకెట్ అయింది. అంటే ఇప్పుడు సడన్గా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది మనకి స్టాక్ మార్కెట్లో, అలాగే తన ప్రైస్ కూడా అప్పర్ సర్క్యూట్ కొట్టిపారేస్తుంది అనమాట. దీనిలో భాగంగా ఏమిట్రా అంటే అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆర్ దట్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్, ఎక్కడైతే సూర్యకుమార్ యాదవ్ యాక్చువల్లీ స్కైగా మారాడో వాళ్ళు తన్ని అన్అఫిషియల్గా అప్రోచ్ చేశారు. దట్ మిమ్మల్ని మేము తీసుకుందాం అనుకుంటున్నాం, తిరిగి మా కేకేఆర్లోకి వస్తారా అని చెప్పేసి ఏవో మాటలు సంభాషణలు మొదలయ్యాయని చెప్పేసి టాక్ బయట. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజం అయి ఉండొచ్చు, బికాజ్ ఆ ట్రేడింగ్ విండో గురించి ఇంకా తెలియదు. కానీ బట్ బిఫోర్ దట్ హ్యాపెన్స్ టీమ్స్ అప్రోచ్ అవ్వచ్చు ప్లేయర్స్, తప్పేమీ లేదు దాంట్లో. ఒకప్పుడు అంటే అది పొరపాటు, ఇప్పుడు అదేమీ తప్పు కాదు. సో టీమ్ అప్రోచ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏమిటో అంటున్నారంటే మరి కేకేఆర్కి టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఉండగా ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ని తీసుకొస్తారా, టీంలో తెచ్చి క్యాప్టెన్సీ ఇస్తారా? బికాస్ ఇండియా టీంకి మీరు క్యాప్టెన్గా ఉన్నప్పుడు T20I ఫార్మాట్లో ఆబ్వియస్లీ మీరు మీ ఫ్రాంచైజీ టీం కూడా క్యాప్టెన్గా ఉండే అవకాశాలే ఎక్కువ. సో తనకి ఎంఐలో క్యాప్టెన్సీ రాకపోవచ్చు, బికాస్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా ఉంటాడు లేదా అది వేరే విషయం, సెపరేట్ టాపిక్ అది. బట్ సూర్యకుమార్ యాదవ్ వాజ్ వెరీ అన్హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ఎంఐ లాస్ట్ సీజన్. సో దాన్ని కొంచెం ఆసరాగా తీసుకొని కేకేఆర్ ఇక్కడ అప్రోచ్ చేసి తని మా దగ్గరకు వస్తావా, నువ్వు మా దగ్గరే స్టార్ట్ చేసే గుర్తుందా, క్యాప్టెన్సీ నీకు ఇచ్చేస్తాం అని చెప్తున్నారని టాక్. దట్ పుట్ ప్రాబ్లమ్ ఇన్ దట్ శ్రేయస్ అయ్యర్ని ట్రేడ్ చేయొచ్చు, ఒక బార్గెనింగ్ చిప్గా వాడచ్చు. శ్రేయస్ అయ్యర్ అటు వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ ఇటు రావచ్చు. సూర్యకుమార్ యాదవ్ కూడా గతంలో కూడా కేకేఆర్లో ఉన్నప్పుడు తనని కూడా ఇలానే స్వాప్ చేసుకున్నారు. నితీష్ రాణా వాస్ పార్ట్ ఆఫ్ ఎంఐ, నితీష్ రాణాని కేకేఆర్ తీసుకోవడం అండ్ కేకేఆర్ నుంచి సూర్యకుమార్ యాదవ్ని ఎంఐ తీసుకున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే జరగచ్చు, కాకపోతే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ అటు పోయే ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఇది ప్రస్తుతానికి రోమర్స్ ఇలా అనిపించకపోయినా కూడా అన్కన్ఫర్మ్డ్ కాబట్టి ప్రస్తుతానికి దీన్ని అలా మధ్యలో ఆ త్రిశంకు స్వర్గంలో ఉంచి పెట్టాలేమో అనుకుంటున్నారు. నేను మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. చివరాఖరి పాయింట్, షాకిబ్ అల్ హసన్ ద బంగ్లాదేశీ సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఈ గేమ్లో మర్డర్ అక్యూజ్డ్. ఇది నిజమే భయ్యా, ఇది రూమర్ కాదు, ఇంట్లో జరిగింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పొలిటికల్ అన్రెస్ట్లో భాగంగా జరిగింది ఏమిట్రా అంటే అక్కడ యాక్టివ్గా ఎవరైతే పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ ఉండదో వాళ్ళని తీసి ఒక ఇంటరింగ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే ఆ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో కొంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఒకరి తండ్రి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట. దాంట్లో ఏమిట్రా అంటే ఇంతకు ముందు పవర్లో ఉన్న పార్టీలో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ని
మర్డర్ అక్యూజ్డ్గా తన ఎఫ్ఐఆర్లో నేమ్ చేశారట. దాంట్లో ఒకరు షాకిబుల్ హసన్, బికాస్ హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో. ఇప్పుడు ఆ పార్టీ లేదు, ఆ పార్లమెంటు లేదు, దాన్ని రద్దు చేశారు. కాబట్టి ఇంక్లూడింగ్ దేర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, మన షాకిబుల్ హసన్ 27th 28th ఆ ఎఫ్ఐఆర్లో. సో రైట్ నౌ ఇస్ అ మర్డర్ అక్యూజ్. సో ఏదైతే టెస్ట్ సిరీస్ జరుగుతోందో పాకిస్తాన్లో, దాని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు అక్కడ. ఈ 2 టెస్ట్ మ్యాచ్ కంటే ముందర తనకి సమన్స్ ఇష్యూ చేస్తే దాన్ని వెనక్కి తీసుకొస్తారా? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇప్పుడున్న పవర్లో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పారట, తీసుకొచ్చేసేయండి, మర్డర్ అక్యూజ్ అని ఆడిస్తారని చెప్పి కంప్లైంట్ చేశారని చెప్పేసి వార్తలే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ప్యాన్ అవుట్ కాబోతున్న సిచ్యువేషన్. అటు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. మరి ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది కాబట్టి పాత పార్టీ మీద విచారణ చేస్తారా? షాకిబుల్ హసన్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారా? మషరూఫ్ ముర్తజా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ది ప్రీవియస్ పొలిటికల్ పార్టీ విచ్ వాస్ ఇన్ ది రెజీమ్. సో చాలా టర్మోయిల్ ఉంది బంగ్లాదేశ్లో. ఈ మధ్యలో ఏమిట్రా అంటే పాకిస్తాన్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచారు, అనూహ్యంగా గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకటి 460 కొట్టి, ఇంకొకరు 550 కొట్టి బంగ్లాదేశ్. సెకండ్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 146 ఆల్అౌట్ అయిపోయి బంగ్లాదేశ్ 34 no loss కొట్టి గెలిచేశారు. దీంట్లో షాకిబుల్ హసన్ మళ్ళీ ఏమిటో చేశారంటే, తనకున్న షార్ట్ ఫ్యూజ్, ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం అంటారు, అందం కాదు తనకి. బేసిక్గా ఫైన్ పడింది, 10% వేశారు ఫైన్. ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఏమిటంటే, రిజ్వాన్ ఆడుతూ మధ్యలో సైడ్కి వెళ్ళిపోయి హోల్డ్ ఆన్ అనేసరికి మనోడికి ఖాళీ బాల్ ఇస్త్రీ కొట్టాడు. కీపర్ చేతిలోకి వేశాడు, కానీ ఎంపైర్కి నచ్చలేదు, థర్డ్ ఎంపైర్కి నచ్చలేదు, మ్యాచ్ రెఫరీకి నచ్చలేదు. నువ్వు ఇట్ట చేస్తావా, బాగా మదవెక్కిందికి ఓరుతున్నా నీకు అని చెప్పి ఒక 10% మ్యాచ్ ఫీలో ఫైన్ వేశారు. అలాగే 1 డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. దానికి తోడు మర్డర్ అక్యూజ్డ్ కూడా. సో అదొక నిజమే, టిక్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ గత 2-3 రోజులుగా మన క్రికెట్ ప్రపంచంలో నడుస్తున్న వార్తలు / రూమర్స్. వాటిలో ఏవి నిజం, ఏవి రూమర్స్ చెప్పే ప్రయత్నం చేశాను. వాటిలో మీకు నచ్చిన న్యూస్ ఏంటి, దేన్ని మీరు నిజం అనుకుంటారు, దేన్ని రూమర్ అనుకుంటారు, మీరు కూడా కమెంట్లో తెలిపితే చదివి మేము కూడా సంబరం చేసుకుంటాం. వీ ఆల్సో హ్యావ్ ఫన్. ఈజ్ ఎండ్ ఇన్ యువర్ కమెంట్స్. అండ్ దాంతో పాటుగా ఇఫ్ యు లైక్ ద వీడియో, లైక్ కొట్టండి. చాలా సింపుల్ భయ్య, చిన్న బటన్ థమ్స్ అప్ ఉంటుంది, లైక్ కొట్టేసి చాలా సింపుల్ అనమాట. చాలా మందికి చూపిస్తుంది యూట్యూబ్. సో మీరు వీడియో చూస్తున్న టైంలోనే స్టార్ట్ అవ్వాలి, లైక్ కొట్టేసినా పర్లేదు. మధ్యలో మీకు ఒకవేళ నచ్చకపోతే ఏదన్నా పాయింట్ దాన్ని మళ్ళీ పక్క కొట్టేసేయండి, లైక్ తీసేసేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ది ఛానల్. వారి ముందర వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, బికాస్ దట్ విల్ హెల్ప్ us గ్రో. ఈ మంత్ అయిపోయేసరికి 75,000 సబ్స్క్రైబర్స్ వెళ్తే విల్ బి రియలీ థ్రిల్డ్. సో ప్లీజ్ హెల్ప్ us విత్ దాట్. దాంతో మాకు మోటివేషన్ పెరుగుతుంది, ఇంకొంచెం మంచి కాంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగో.